పేరునేని నాని గారితో మొదలైంది ఈ మాట అనేది. మరి ఉత్సాహం అనాలా అత్యుత్సాహం అనాలా అర్థం కావట్లేదు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన పని ఆయన నేర్చుకుంటున్నాడు. ఎలా ఉండాలి ఏంటి అనేది పద్ధతులన్నీ నేర్చుకుంటున్నాడు. విదేశాలు వెళ్తున్నాడు, అక్కడ ఏం చేయాలి ఏంటి, ఆ క్రికెట్ దగ్గర మొదలు నుంచి చదువుల గురించి అన్నీ మన రాష్ట్రానికి మన తీసుకురావాలనే అమరావతి డెవలప్మెంట్లో ఉన్నాడు ఆయన. మరి అన్నీ ఎందుకు పుకార్లు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్గా ఉండారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్ట్రాంగ్గా ఉండారు. వాళ్ళిద్దరూ ఉండగా ఈయనకి అంత అవసరం ఉండదు అని మేము అనుకుంటున్నాం. అన్న రీసెంట్గా ప్రతి నియోజకవర్గానికి వచ్చి లోకేష్ గారు పార్టీ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే పరంగా ఎమ్మెల్యే కుటుంబాలతో అందరితో చిన్న చిన్న పార్టీలు చేయడం జరిగింది. మరి దేని గురించో మరి తెలియదు కానీ ప్రతి ఎమ్మెల్యేతో సన్నిహితం పెంచుకున్నాడు. ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం నేర్చుకుంటున్నాడు అని మేము అనుకుంటున్నాం. టీడీపీ తరఫు నుంచి అయితే ఓకే అన్న, మంచిదే మూమెంట్. కానీ కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కూటమితో ఉంది, బీజేపీ ప్రభుత్వంతో ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉండారన్న, మాకు అమరావతి ఆయన పేరు రావాలి, హైదరాబాద్ కాదు, ముందు అమరావతి పేరు ఆయన గుర్తుకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు అన్నగానే హైదరాబాద్ కాదు అమరావతి రావాలని మేము ఆశపడుతున్నామన్న. నీకు ఒక్క మాట చెబుతున్నానన్న, పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం అవ్వాలని ఆశ లేదు. ఆయన సినీ ఫీల్డ్ పరంగానే ఉండాలి, సాయం చేయాలి, 10 మందికి సాయం చేయాలి. ఇప్పుడే మంత్రులు 3-4 మంత్రులు 5 మంత్రులు అంటే ఏం చేయాలి, బయటకు వచ్చి ఎట్టా ఇబ్బంది పడుతున్నాడు, సినిమాలు తీయడానికి కానీ అటు సాయం చేయడానికి కానీ జనం మధ్యకి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నాడు అనే ఫీలింగ్తో ఆయన వెనక్కే అడుగు వేస్తాడు. ఆయన పార్టీని పైకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఉన్న 21 మందిలో 2-3 కంపు చేశారు, వాళ్ళని కూడా కంట్రోల్ చేసి ఎలా కంట్రోల్ చేశాడంటే ఉదాహరణ అదే. 15 సంవత్సరాల దాకా ఎవరు నోరు తెరవద్దు అని కళాఖండగా చెప్పిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ కూడా చెప్పాడన్న, వైజాగ్లో ఈడు మన పార్టీ తరఫున మాట్లాడతాడు, ఈడు గట్టి క్యాండిడేట్ అన్న వాళ్ళందరినీ వైజాగ్ పిలిపించి 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుంది, వాళ్ళు ఏది చెబితే అది నేను చేస్తా, మీరు నా అభిమానం అయితే మీరు నేను ఏది చెబితే అది చెయ్యాలి, ఎక్కడ ఎవడు అది అన్నాడు ఇది అన్నాడు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఇబ్బందిగా ఉందా దా నా దగ్గరికి, నీకేమైనా సమస్య ఉందా రా నా దగ్గరికి, నన్ను వచ్చి కలువు అని ఇవ్వటం కూడా సమాచారం జరిగిందన్న. అయితే ఈ రూమర్ కూటమిలో చిచ్చు రేపడానికే వైసీపీ లేపిందనుకో అంతే అనుకోవచ్చు అన్న. ముఖ్యంగా ఈ మాట వచ్చింది పేరునేని నాని గారు ప్రెస్ మీటింగ్లో అన్నారు. ఆయన ద్వారా మరి ఇది నిజమైందో అబద్ధమో మరి తెలియదు కానీ అబద్ధం నిజమైనా కూడా బెనిఫిటే ఉంది అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏపీకి కానీ. ఒక యువకుడు ఒక సీఎంగా ఎదుగుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి వయసు చూసినా కూడా ఇంకా చిన్నోడే కాబట్టి రావడం లోకేష్ గారికి ఇవ్వడం కూడా ప్లస్ అని మేము అనుకుంటాం.